దైవ గ్రంథంలో నుంచి సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని దేవుడు నేర్పింపబోయే సత్యాలను తెలుసుకొని దేవుని యొక్క వాక్కులు మనల్ని ఆదరించేవిగా, మనల్ని ఆత్మీయంగా బలపరిచేవిగా ఉన్నాయని దైవగ్రంథమైన బైబిల్ తెలియపరుస్తున్నట్లుగా ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాలను మనం గ్రహించి ఆత్మీయ జీవితాల్లో మనం మేలు పొందుకుందాం. దైవగ్రంథమైన బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో 33వ కీర్తన 1వ చరణాన్ని మనం చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. మనం చదువుకున్నటువంటి ఈ 2 వచనాల్లో మనకు కనబడే మాటలు 2 ఉన్నాయి. ఒకటి స్తుతి చేయుట, రెండవది ఆదరించబడుట. 33వ కీర్తనలో వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తే మొదటి చరణం, 33వ కీర్తన మొదటి చరణం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. నీతిమంతులు ఎవరు అని మనం చూస్తే దేవుని యందు విశ్వాసముంచిన వారు అని మనం చూస్తున్నాం. అయితే ఈ నీతిమంతులు ఎవరిని బట్టి ఆనందగానం చేయాలని ఈ భక్తుడు తెలియపరుస్తున్నాడు అంటే యెహోవాను బట్టి ఏం చేయాలంట? ఆనందగానం చేయాలి. ఎందుకు ఆయనను బట్టి ఆనందగానం చేయాలి అని అంటే, మనల్ని అనీతిమంతులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. నీతి ఏం చేస్తుంది? దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుంది. నీతి ఏం చేస్తుందమ్మా? దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకునే అవకాశం కల్పిస్తుంది. అలా అయితే దేవుని యందు విశ్వాసం ఉంచుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. అసలు దేవుడు ఎవరు తెలియాలి కదా. తెలియకుండా ఆయన యందు ఎలాగో విశ్వాసం ఉంచుతాం? దేవుడు ఎలాగో తెలియపరచబడతాడు అన్న సత్యాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. లోకంలో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయం 22వ వచనం, రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు అని సామాన్యముగా చెప్పవచ్చును అనే మాట అక్కడ వాడబడింది. ఎందుకు ఈ మాట వాడబడిందంటే, రక్తములో ఏముందట? పాపం ఉంది. అలా అయితే ఈ రక్తము చిందించబడాలి అన్న విషయాన్ని అక్కడ అపోస్తలుడైన పౌలు పాత నిబంధన గ్రంథంలో నుంచి కొన్ని బలులను తీసుకుని వస్తూ ఈ సంఘటనను అక్కడ వ్రాసినట్లుగా మనం చూస్తాం. అలా అయితే ఈ రక్తము ఎలాంటి రక్తం కావాలి అని ఆ దినాల్లో వారు చూశారు అంటే, ఆ బలికి అర్పించబడే పావురాలు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి, పవిత్రమైనవిగా ఉండాలి. వాటిలో ఏ దోషం ఉండకూడదు. అంటే వాటి మీద కత్తెర వేయకూడదు, ఆ తర్వాత కొమ్ము ఇరిగిపోయి ఉండకూడదు, చెవు బక్కబడి ఉండకూడదు, అంటే చెవు ఏదైనా డ్యామేజ్ అయి ఉండకూడదు. అంటే ఏ లోపము లేనిదిగా ఉండాలి. గొర్రెపిల్ల ఎలా ఉండాలి?
లోపము లేనిదిగా ఉండాలి. అలాంటిది బలికి ఏమైంది, సరిపోయినదిగా మనం చూస్తున్నాం. అలా అయితే వీటన్నిటిని మనం చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిలో కనబడతాయి. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడగలుగుతాం. అలా అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క రక్తం ఆనాడు బలి చేయుట అనేది మనం చూస్తున్నాం. రక్తం చిందించటం అనేది మనం చూస్తున్నాం. రక్తము చేత పాప క్షమాపణ కలుగుతుందని దైవగ్రంథమైన బైబిల్లో సెలవిస్తాం. అలా అయితే వేదాల్లో కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆర్యులు ఈ బైబిల్ గ్రంథంలో నుంచి సంగతులు తెలుసుకొని వాటన్నిటినీ ఒక పుస్తకంగా తయారు చేయబడి ఈ వేదాలుగా మార్చబడిన విధానాన్ని కూడా మనం చూస్తాం. సంస్కృత భాషలో కూడా కొన్ని ఉపనిషత్తులు రకరకాలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని సూచిస్తున్నట్లుగా మనం చూస్తాం. సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకత, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని వేదాల్లో చెప్పబడినటువంటి మాట ఎవరి గురించి చెప్పబడింది అనే సంగతిని వారు తెలుసుకోలేక ఆ దేవదేవుడు అనేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి గురించి రాయబడింది అనేది వారు తెలుసుకోక వారి అజ్ఞాన స్థితిలో వారు ఉండిపోయారు. అలా అయితే ఆ కార్యం జరిగించింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన్ని తెలుసుకుంటే మనం నీతిమంతులం అవుతాం. తెలుసుకోకుండా అజ్ఞానంలోని అసత్యములోనే జీవిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య నరకాగ్నానికి వెళ్ళిపోతామని దైవగ్రంథమైన బైబిల్ సెలవిస్తాను. అలా అయితే నీ దేవుడు ఎవరు? నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు? మొదటగా ఏం చేయాలి? తెలుసుకోవాలి. అదే మాట కీర్తనలోనే 14వ అధ్యాయంలో అంటాడు. ఏమంటాడు అక్కడ? వివేకము కలిగి 2వ చరణం, దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వాళ్ళు ఎలా ఉన్నారట? దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు, మేలు చేయవారు ఎవరు లేడు, ఒక్కడైనను లేడు అన్నాడు. ఈ మాటనే రోమీయులకు రాసిన పత్రికలో ఎలాగ వాడబడిందంటే చూడండి. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఏం వాడబడిందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు అనే మాట మనం చూస్తున్నాం. అలా అయితే దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకొనక అందరూ ఎలా ఉన్నారంట? త్రోవ తప్పిపోయినారు, అసత్యములో నడుస్తున్నారు. సత్యం ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇక్కడ సత్యమును గురించినటువంటి మాట మనం ఆలోచన చేసినప్పుడు ఉపనిషత్తుల్లో ఇవన్నీ మనకు అవసరం లేదు, కానీ మామూలుగా మనం హిందువుల్లో నుంచి వచ్చినటువంటి వారు. ఉపనిషత్తుల్లో ఒక సంగతి, ఒక వ్యక్తి ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు. ఎలా అంట? అసతోమ సద్గమయ అంటే అర్థం ఏంటంటే అసత్యములో జీవిస్తున్నాము, సత్యం కొరకు వారు ఏం చేస్తున్నారట? వెతుకుతున్నారట. అసత్యంలో ఉన్నవాడు సత్యములోనికి రావాలని ప్రయాసపడుతున్నాడంట. అంటే సత్యం ఎవరని చెప్పారు బైబిల్లో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తానే స్వయాన ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అన్నాడు. అలా అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు సత్యము అంటే నిత్య జీవానికి తీసుకువెళ్ళేటటువంటి ఏకైక మార్గము మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అని అక్కడ మనం చూస్తున్నాం. ఇంకొక మాట, తమసోమ జ్యోతిర్గమయ అన్నాడు. అంటే తమ అంటే చీకటి అని. చీకటిలో ఉన్నాము, జ్యోతిర్గమయ అంటే వెలుగులోనికి నడిపించు. అలా అయితే ఈ సంగతి ఎంత మనం గమనించినప్పుడు వెలుగు ఎవరని సూచిస్తూ ఉంది? యోహాను సువార్త
మొదటి అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నేను వెలుగై ఉన్నాను అన్నాడు. అలా అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వెలుగై ఉన్నాడు. ఇంకొక మాట, మృత్యోర్మ అమృతంగమయ, అమృతం గమయ లేకపోతే అమృతాంగమయ అని చెప్పచ్చు. అంటే నేను మృతుల్లో ఉన్నాను, అంటే చచ్చిపోయిన వాడినిగా ఉన్నాడు, నన్ను బ్రతికించేవాడెవడు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అన్నారు, ఏమన్నారు? నేనే పునరుద్ధానమును జీవమును అన్నాడు. అలా అయితే ఆయన పునరుద్ధానుడు, జీవింపజేయువాడు, నేనే జీవము. అలా అయితే ఆయన మనకేం చేయబోతున్నాడు? మర్త్యమును ఏం చేస్తున్నాడంట? ధరింపజేస్తున్నాడు. మర్త్యము నుంచి అమర్త్యతను మనకు ధరింపజేస్తున్నాడు. అలా అయితే మనందరికీ ఒక దినాన ఏముంది? మరణం ఉంది. అలా అయితే ఈ మరణం అంతటితో సమాప్తం కాదు. నీతిమంతులమైనటువంటి మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే తిరిగి మనను ఆ మరణములో నుంచి జీవంలోనికి దాటింపగలిగినటువంటి దేవదేవుడు ఒక్కడే అని తెలుసుకొని ఆయన స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనం దేవుని ఏం చేయాలి? ఎల్లవేళలా స్తుతించాలి. ప్రతి విషయమునందు ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఎక్కడ రాయబడింది? అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో ఆ మాట మనం చూస్తాం, 5వ అధ్యాయంలో 16వ వచనం. అలా అయితే ప్రతి విషయమునందు మనం ఏం చేయాలంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. భక్తుడైన యోబు యొక్క జీవితంలో మనం చూస్తాం. ఏం చేశాడు? తనకు ఉన్నటువంటి ఆస్తి, తనకున్నటువంటి సంతానం, తనకున్నటువంటి ఆరోగ్యం ఏమైనాడు? కోల్పోయిన వాడుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటో మనకు తెలుసు. కానీ ఈ కారణాన్ని బట్టి మొత్తానికేమో యోబు ఏం కోల్పోయాడు? ఆస్తి కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, ఏం కోల్పోయాడు? చెప్పండి మా. సంతానాన్ని కోల్పోయాడు. మీరు చెప్తే సమస్తాన్ని కోల్పోయాడు అంటున్నారు. అలా అయితే ఏం చేశాడు యోబు అని మనం చూస్తే ఏం చేశాడమ్మా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అలా అయితే ఈ భూమి మీద మనం ఏదైతే కృత్యములుగా కనబడుతున్నావో వీటన్నిటికీ శాశ్వతమైన స్థలమా ఇది? ఎన్నటికీ శాశ్వతం కాదు. ఇదంతా కూడా లయమైపోయే స్థలము, లేక లయమైపోయే మనమందరం కూడా లయమైపోయే స్థితి కలిగినటువంటి వారము అని మనం గుర్తించాలి. అలా అయితే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే నీతిమంతులంగా మనం స్తుతి నేర్చుకోవాలి. దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఎందుకంటే మనంతకు మనం పుట్టిన వారం కాదు ఈ భూమి మీద. దేవుడు మనము పుట్టిస్తే పుట్టిన వారం, లేక ఆయన సృజిస్తే సృజింపబడిన వారం అని మనం చూస్తున్నాం. తన చేతులతో తల్లి గర్భంలో ఏం చేశాడంట? రూపించాడంట. నువ్వు ఇలాగుండాలి, ఇలాగుండాలని. అలా అయితే మనిషి ఆయన గొప్ప శిల్పకారుడు. ఈ లోకంలో రకరకాల శిల్పకారులు ఉంటారు. చేసిన ఒక విగ్రహాన్ని చెక్కింటాడు, మరొక విగ్రహాన్ని చెక్కుతూ ఉంటాడు. అంటే ఆ పోలిక లేకుండా ఇంకొక పోలిక. కొన్ని విగ్రహాలు అలా చెక్కుతూ వెళ్ళవచ్చేమో, కానీ ఈ భూప్రపంచంలో కోటాను కోట్ల విగ్రహాలు చెక్కాడు ఎవరైనా? మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు. అంటే ఈ విగ్రహం ఒకరికి పోలిక ఉండని విగ్రహాలు. అలా అయితే మనం ఒకరికి ఒకరిను పోలి ఉండం, అందరం ఒకే పోలికలో లేం కదా. అర్థమవుతుందా? నీ పోలిక వేరు, నా పోలిక. అంటే ఒక మనిషిని చూస్తానే మనం గుర్తించగలిగినటువంటి విధంగా దేవుడు ఏం చేశాడు? మనల్ని తల్లి గర్భములో రూపించాడు. అలా అయితే ఆయన ఒక గొప్ప శిల్పకారుడు అని మనం చూస్తున్నాం. కాబట్టి అందుకు ఆయన స్తుతించాలి. అంతేకాకుండా మన జీవితాల్లో దేవుడు ఏం చేశాడంటే గొప్ప ఆశీర్వాదం దాచి ఉంచాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనల్నందరినీ జగత్తుకు పునాది వేయుడకునిపే ఏం చేశాడంట? క్రీస్తు యేసులో ఏర్పాటు చేసుకున్నాడు, గొప్ప రక్షణనిచ్చినాడు. అందుకే నీతిమంతులారా అని ఇక్కడ వ్రాయబడిన మాటను బట్టి మనం చూస్తే నీతిమంతులు ఏం చేయాలా? ఈ గొప్ప రక్షణను బట్టి స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి.
సరే, ఆయన్ను స్తుతించుట లేక ఆయన్ను మహిమపరచుట ద్వారా మనకొచ్చే లాభం ఏంటో ఇక్కడ రాశాడు. ఏం లాభం వస్తుందమ్మా? మీరు చెప్పాలక్క. మనం దేవుణ్ణి స్తుతించుట ద్వారా ఇక్కడ మనకొచ్చే లాభాన్ని రాశారు. ఏం లాభం వింటున్నారు కదమ్మా? శోభస్కరం. ఏం లాభం అంట? శోభస్కరం. ఈ పదానికి అర్థం తెలియక అలాగ ఉన్నామా కదా. ఏంటి అర్థం? శోభస్కరం అంటే వెలిగింపబడుట లేక ప్రకాశమానమైన. రకరకాల అర్థాలు ఉన్నాయి. అందమైన అని కూడా ఉన్నాయి. అలా అయితే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. శోభస్కరం అంటే ప్రకాశమానమైన లేక ప్రకాశం. మన జీవితాలు దేవుని స్తుతించుట ద్వారా ప్రకాశిస్తాయి. మనకొచ్చే మేలు ఏంటంటే దేవుని స్తుతించుట ద్వారా మన జీవితాలు ప్రకాశిస్తాయి. ఒకప్పుడు ఎలా ఉన్నాయి? చీకటిలో ఉన్నాయి. చీకటి జీవితాలు. పేతురు అంటాడు కదా, ఏమన్నాడు? చీకటిలో ఉన్నటువంటి మన బ్రతుకులను దేవుడు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచాడు. అర్థమవుతుందండి? చీకటిలో ఉన్నటువంటి బ్రతుకులను, మన జీవితాలను ఏం చేశాడు? ఆయన మార్చడానికి వెలుగుమయంలోనికి మనల్ని పిలిచాడు. అలా అయితే ఇలాగ పిలిచిన మనం ఏం చేయాలి? దేవుని ఏం చేయాలి? ఘనపరచాలి, మహిమపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడే మన జీవితాలు అంతకంతకు ఏమవుతాయంట? వెలుగుమయంగా, ప్రకాశమయంగా ఉంటాయి. అందుకే ఈరోజు వచ్చాం కదండి మనందరం. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చాం, దేవుణ్ణి ఘనపరచడానికి వచ్చాం. అందుకే అంటాడు, స్తుతి చేయుట ఎవరికి శోభస్కరం అంటే యథార్థవంతులకు. నిజంగా ఇక్కడ ఎవరైనా యథార్థవంతులుగా మనం ఉంటే, వారికి నిజంగా దేవుని స్తుతించి ఉంటే వారికి ఇది ప్రకాశమం, వెలుగుమయం. వారి జీవితాల్లో ఇంకా ఆ చీకటి కోణంలో నుంచి వెలిగింపబడడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తాడు. వెలుగులో నడవడానికి అంటే చీకటి నుంచి, పాపం నుంచి మనం చీకటిలో నుంచి మనం పారద్రోయబడిన వారమై వెలుగులో నడిపింపబడిన వారంగా ఉంటాము అని మనం చూస్తున్నాం. అలా అయితే మనకు వచ్చే లాభం, దేవుని స్తుతించడం ద్వారా మనకు వచ్చే లాభాన్ని మనం ఉంటున్నాం. అలా అయితే ఇప్పటి నుంచైనా దేవుని ఏం చేయాలి? మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మహింపరుద్దాం. మరి ఏం చేసింది? ప్రభు పాదాల చెంత కూర్చొని ఆమె అత్తరుతో ఏం చేసింది? ప్రభువును గణపరిచింది. పాదాలకు పూసి తల వెంట్రుకలతో ఏం చేసింది? తుడిసి మయంపరిచింది. ఇది ప్రపంచం యావత్తు ఆమెను గూర్చినటువంటి సంఘటన ఏం చేస్తున్నారు? ఇప్పటికి వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే దేవుని గూర్చిన ఆరాధన, దేవుని గణపరిచిన విధానం మనం చూస్తే తల వెంట్రుకలు ఘనతకు సూచన కదా సహోదరులకు. అలా అయితే ఈ తల వెంట్రుకలతో ప్రభునేసుక్రీస్తు పాదాలు తుడిచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఘనమైనటువంటి తల వెంట్రుకలను తగ్గించుకొని ప్రభువును ఆరాధించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఆమె జీవితంలో ఆరాధన ద్వారా ఏం కలిగిందంటే ప్రకాశం, వెలుగు ఇంకా తేజరిల్లినట్లుగా మనం చూస్తున్నాం. భక్తుడైన మోసే ఈ వెలుగుని గురించి ఒక మాట రాశారు 90 కీర్తనలో. చూడండి, 17వ చరణంలో ఆ మాట మనం ఆలోచన చేయొచ్చు. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము అన్నాడు. అలా అయితే దేవుడైన యెహోవా ప్రసన్నత లేక వెలుగు, తేజరిల్లు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మా మీద ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు ఇది ఉంటుందంటే దేవుని స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి మహిమపరిచినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత మన మీద నిలుస్తుంది. ఇక్కడ దైవ గ్రంథంలో అనేక మంది జీవితాలు మనం చూసినప్పుడు వారి యొక్క జీవితాల్లో
వెలుగు నింపబడడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి స్తుతించిన విధానం. భక్తుడైన దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ తన జీవితంలో ముందుకు సాగాడు. ఎన్ని మార్లు? దాదాపు 7 మార్లు దేవుని స్తుతించును అనే మాట మనం చూస్తున్నాం. దేవుని స్తుతించుట ద్వారా మన యొక్క జీవితాలు ఇంకా వెలుగును అధికం చేసుకోగలిగే అవకాశం దేవుడు అనుగ్రహిస్తాడు. చీకటిలో ఉన్నటువంటి మనం వెలుగులోనికి దేవుడు బలంగా నడిపించేవాడుగా ఉంటున్నాడు. మనం వెలుగులోనికి వచ్చాం అని అనుకుంటున్నట్లే ఉంటాం, కానీ మన యొక్క జీవితాలు దేవుని స్తుతించకుండా ఆగిపోతే మళ్ళీ ఏమైపోతాం? చీకటిలోనికి జారిపోయే ప్రమాదం ఉందని దైవగ్రంథం బైబిల్లో మనం చూస్తున్నాం. అలా అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం, నీతిమంతులుగా పిలువబడుతున్నటువంటి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, ఆనందగానం చేయాలని కీర్తనాకారుడు 33వ కీర్తనలో మొదటి వచనంలో మొదటి చరణంలో మనం చూస్తున్నాం. అలా అయితే ఆనందగానం చేయడి అని యెహోవాను బట్టి, దేవుని బట్టి, ఉన్నవాని అనువాని లేక మాట్లాడువాని బట్టి ఏం చేయాలి? మనం ఆనందగానం చేయాలి అంటున్నాడు. అంతేకాకుండా స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం, అది వెలుగునిస్తుంది, ప్రకాశమైన జీవితాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి నీతిమంతులమైనటువంటి మనం దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి, ఆరాధించాలి. ఇది మొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి నీతిమంతులంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. సరే, రెండవది మనం చదువుకున్నాం. ఏం మాట మనం చదువుకున్నామా? ఆదరణ. ఈ అపోస్తలుడైన పౌలు తెలియపరిచినటువంటి మాట ఇది మనం గమనించవచ్చు. ఎందుకు ఈ మాట అన్నాడు అని మనం చూస్తే 13వ వచనం నుంచి 4వ అధ్యాయం 13వ వచనం నుంచి ఈ మాటలన్నీ మనం చదువుకుంటే ఏంటి ఆ మాటలంటే, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించు వారిని గూర్చి మీకు తెలియకునుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరేం చేయాలంట? ఈ మాటల చేత ఒకరికొకరు ఆదరించుకోవాలి. ఆదరించుకుంటా అనేది 2 విధాలుగా మనం చూస్తాం. ఒకటి, ఈ లోక సంబంధమైనటువంటి ఆదరణ, అంటే లోకంలో శ్రమలు, బాధలు, వ్యాధులు వచ్చినప్పుడు ఏం చేసుకుంటాం? మనం ఒకరికొకరు ఆదరించుకుంటాం. మంచిదే, కానీ ఆదరణకు బదులు దానికి వ్యతిరేకంగా మనం ఆలోచన చేసి వారిని గాయపరిచిన వారమైతే దేవుడు అట్టి వారితో విముఖుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మనం ఏ మనసుతో వెళ్ళాలంటే గాయపరచబడిన వారి దగ్గరికి ఆదరించే మనసుతో వెళ్ళాలి. వాళ్ళు అలాగ జరిగింది, వాళ్ళకి ఇలాగ జరిగింది అన్న ఆలోచనతో ఎంత మాత్రం వెళ్ళకూడదు. వారిని మనం ఆదరించుటకు వెళ్తున్నాం, కానీ వారిని గాయపరచడానికి వెళ్ళలేదు. దైవగ్రంథంలో దేవుడు మనల్ని ఎలా ఆదరించాడు అని మనం చూస్తే 2 విధాలుగా మనం ఆదరణలు చూస్తున్నాం. ఒకటి, లోక సంబంధమైనటువంటి ఆదరణ. రెండవది పరసంబంధమైన, అది నిరీక్షణతో కూడిన శుభప్రదమైన నిరీక్షణతో కూడినటువంటి పరసంబంధమైనటువంటి ఆదరణ. ఇక్కడ మనం చదువుకున్నటువంటిది అదే. అలా అయితే ఈ ఆదరణ మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరింపబడుతున్నాం. అలా అయితే మనం ఒకరికొకరు ఏం చేయాలంట? ఆదరించుకోవాలి.
ఆదరణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. లోకంలో బాధల్లో ఉన్నప్పుడు వారిని ఆదరించాలి, వ్యాధి కలిగి మంచాన ఉన్నప్పుడు వారిని ఆదరించాలి. అలాగే శ్రమలు, ఇబ్బందులు, ఆర్థికమైన ఇబ్బందులు, అలాగే రకరకాలుగా మనిషి యొక్క జీవితంలో ఇవి ఈ శరీరంతో ఉన్నప్పుడు తటస్థిస్తాయి. కాబట్టి వాటిలో మనం ఏం చేయాలంట, వారిని ఆదరించాలి అన్నాడు. అయితే మన కుటుంబాల్లో ఎవరినైనా మనం కోల్పోయి ఉంటాం. అలాంటి సమయాల్లో ఒక గొప్ప ఆదరణ మాటలు చెప్పాడు అపోస్తలుడైన పౌలు. మనం చదువుకున్నటువంటి మాటలు. అవును, మనం చనిపోయినటువంటి మనం ఏమవుతామంట, తిరిగి లేస్తాం. క్రీస్తు ప్రభువారు ఆయన మృతుడై తిరిగి మృత్యుంజయుడై ఆయన విధానాన్ని ఆయన పునరుద్ధానాన్ని మనం చూస్తున్నాం. అలా అయితే ఆయన పునరుద్ధాడైనాడు కనుక ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాం, నీతిమంతులమయ్యాం. అలా అయితే మనం క్రీస్తునందు నిద్రిస్తే ఏమవుతాం, తిరిగి లేపబడిన వారం అవుతాం. ఆయనతో కూడా సదాకాలం ఉండేవారంగా మనం ఉంటామని దైవ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, ఈ మొదటి పత్రికలో మనం చూస్తున్నాం. అలా అయితే ఆదరించబడుట అనేది రెండు రకాలుగా మనం చూస్తున్నాం. లోకంలో మనం ఆదరించబడాలి. ఆ తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనకు కొన్ని బాధలు, ఆ వేదనలు మనకు కలుగుతాయి. కానీ అంతకు ముందే మనం ఆదరించబడాలి. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం, పరలోక రాజ్యానికి వెళతాం. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క తీర్పు జరుగుతుందో అప్పుడు దేవుని యొక్క రాజ్యంలో శాశ్వతంగా మనం ఉండబోతున్నాం అన్న విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆదరణకరమైన మాటలు అందించినట్లుగా మనం చూస్తున్నాం. లోకంలో కొందరు ఆదరించడానికి వెళ్తారు. ఎలా ఉంటుంది వారి ఆదరణ, ఎలా ఉంటుందంటే అయ్యో, ఇంకా మనం ఏం చేస్తామంటే అంటాం కదా, ఏమంటారు, ఏదో బాధగా ఉన్నట్లుగా అంటాం. కానీ ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ను ఆదరించడానికి వెళ్ళాడట. వెళ్ళి ఆయనతో ఆయన ఆదరించడానికి బదులు గాయపరిచే మాటలు మాట్లాడుతున్నాడట. నీకు ఇది రాకుండా ఉండింటే బాగుంది, ఎందుకు వచ్చిందో అన్నట్లుగా మాట్లాడుతున్నాడట. ఆయన వండుకొని మత్తయి సువార్తలో క్రీస్తు వంశావళి గురించి చదవమన్నాడంట. ఏం చదవమన్నాడు? క్రీస్తు వంశావళి. ఏముంది అక్కడ? అన్ని పేర్లు కనబడతాయి కదా. 16వ అధ్యాయం 16వ వచనం వరకు, 1వ అధ్యాయం 2వ వచనం నుంచి క్రీస్తు వంశావళి అంటూ 16వ వచనం వరకు ఇదంతా చదవమన్నాడంట. చదవమన్న తర్వాత ఏమర్థమైంది అన్నాడు. ఏమర్థమైందమ్మా? మనం కూడా చదువుకుంటున్నాం కదా మత్తయి సువార్త. ఏమర్థమవుతుంది చెప్పండి మా, ఏమర్థమవుతుంది ఈ వచనాలను చదువుతూ ద్వారా? చెప్పండి మా, ఇవన్నీ చదివితే ఏమర్థమవుతుంది? అర్థమైంది. సరే, దేవుడు వీరందరినీ జ్ఞాపకం ఉంచుకొని రాశాడు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ దేవుని యొక్క జ్ఞాపకంలో ఉన్నారే అర్థమవుతుందా? ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పింటాడు సమాధానం? ఇంతమందిని జ్ఞాపకం చేసుకుంటున్నాడే, నేను కూడా నీతిమంతున్నే, ఆయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడని ఒక గొప్ప భరోసా. ఆదరించబడడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఏమైనాడు ఇప్పుడు? ఆదరించబడుతున్నాడు. ఆదరించబడడానికి వెళ్ళిన వ్యక్తి ఆదరించబడుతున్నాడు. అర్థమవుతుందమ్మా? నిజానికి బాగలేని వ్యక్తిని మనం ఏం చేయాలి? ఆదరించాలి. ఆ వ్యక్తే ఇతన్ని ఆదరిస్తున్నాడు. ఎలాగూ? దేవుని యొక్క వాక్యం ద్వారా. అర్థమవుతుందా? అంతమందిని బైబిల్లో జ్ఞాపకం ఉంచుకున్నాడే దేవుడు, నన్ను ఎందుకు జ్ఞాపకం ఉంచుకు? ఒక గొప్ప విశ్వాసం, దృఢమైనటువంటి నమ్మకాన్ని అతనికి తెలియపరిచి అతన్ని ఆదరించి పంపించినట్లుగా మనం చూస్తాం. దైవ గ్రంథంలో యోబును చూస్తాం కదా. యోబును ఆదరించడానికి ఎంతమంది వచ్చారు? 3 స్నేహితులు వచ్చారు. ఏం పేర్లు? బిల్దదు, జోఫరు, ఎలీఫస్. 3 వచ్చారా? వారు ఆదరిస్తున్నారా? గాయం చేస్తున్నారా? గాయాలు చేస్తున్నారు. నువ్వు అలా చేసావేమో, నువ్వు ఇలా చేసావేమో, అందుకే నీకు ఈ శిక్ష.
యోబు వారిని ఏం చేశాడు? తిరిగి గాయపరిచాడా? 16వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 5వ వచనం చదవండి. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరుచుదును. అయినను అంటే మీరు నన్ను గాయపరిచారు, మీరు నన్ను బలహీనపరిచారు. అయినను నేనేం చేస్తున్నాను? మిమ్మల్ని బలపరుస్తాను అంటున్నాడు. నా నోటి మాటల చేత మిమ్మును బలపరుస్తాను, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును అన్నాడు. అంటే ఇప్పుడు ఓదార్చబడవలసిన వాడెవడు? యోబు. ఇప్పుడు ఓదార్చబడుచున్న వారెవరు అని మనం చూస్తే స్నేహితులు. అర్థమవుతుందా అండి? అంటే దీనికి ఆపోజిట్గా మనం చూస్తున్నాం. నిజానికి ఈ దినాల్లో అలాగే ఉందేమో. ఎందుకంటే వెళ్ళిన మనం ఆదరించడానికి వెళ్ళాం, కానీ గాయం చేస్తున్నాం. ఆ పడకలో ఉన్న వ్యక్తి అంటున్నాడు, తిరిగి వారిని బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. అర్థమవుతుందండి? మనం వాస్తవానికి ఎందుకు వెళ్ళాలి? ఓదార్చడానికి వెళ్ళాలి, ఆదరించడానికి వెళ్ళాలి. అంతేకాని మనం వాళ్ళని గాయపరచడానికి వెళ్ళకూడదు. గాయపరచాలనుకుంటే ఇంట్లోని గుండి మనం ప్రార్థన చేద్దాం, ప్రభా నా మనసులో ఇలా వారిని గాయపరచాలని నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసుకున్నాం ఇంట్లో నుండి. అక్కడికి వెళ్ళొద్దు. యోబు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటారు? ఏం చేయలేదు. వాళ్ళని ఇంకా యోబును గాయపరిచారు. యోబు యొక్క నిరీక్షణ ఒకటే, మన నిరీక్షణ కూడా అదే ఉండాలి. చూడండి 25వ అధ్యాయం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు ఎలాంటి వాడంట? సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిల్చునను నేను ఎరుగుదును అన్నాడు. అలా అయితే నా విమోచకుడు సజీవుడు. అంతేకాకుండా ఇంకొక మాట మనం చూస్తాం. 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? నీ మార్గాలు సరైనవి కాదు అని వారు ఏం చేస్తున్నారు? యోబును గాయపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే నేను నడుచు మార్గాలు ఆయనకు తెలుసు, మీకు తెలియకపోయినా ఆయనకు తెలుసు. ఏమంటున్నాడు? ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతుంది. అంటే పరిశుద్ధినిగా బంగారం ఏం చేస్తుంది? పరిశుద్ధతను సూచిస్తుంది. అయితే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. అయితే ఈ గొప్ప నిరీక్షణ కలిగినటువంటి యోబును మనం చూస్తే, యోబు యొక్క జీవితంలో స్నేహితులు ఆదరించడానికి వచ్చారు, వారి ఆదరింపబడి వెళ్ళిపోయిన వారుగా మనం చూస్తాం. ఎందుకంటే చివరి అధ్యాయం మనం చూస్తాం, వారు ఎలా ఆదరించబడ్డారు? ప్రార్థన చేయడం ద్వారా వారి యొక్క బాధల నుంచి విమోచింపబడ్డారు. ఆదరించడం అంటే ఏంది? ఎవరైనా బాధల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే పరామర్శించడం, వారిని బాధలు తెలుసుకొని ప్రార్థన చేయడం, ఇదే. కానీ మనం వాళ్ళని గాయం చేయడం కాదు. కానీ గాయాలు చేయబడినటువంటి వారే ఆదరింపు, వారి యొక్క ఆదరణను యోబు కోరిన వాడుగా మనం చూస్తాం. అలా అయితే యోబుకు తిరిగి తన యొక్క స్థితి, మొదటి స్థితి మరలా వస్తుందని ఎరిగిన వాడై, అందుకే నేను నడుచు మార్గంలో ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణమై ఒక నిరీక్షణ కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. యోబు తన జీవితంలో తిరిగి మళ్ళా ఎంత పొందాడమ్మా? తన క్షేమస్థితి మరలా దయచేయబడి 42వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి లేక అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను అన్నా. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎంత ఇచ్చాడమ్మా? 2 అంతలు ఇచ్చాడా? చెప్పండి, వేటిలో ఇచ్చాడో? చెప్పాలమ్మా, మీరు చెప్పకుండా చెప్పండి అయ్యా. ఒంటెలు, గొర్రెలు, గాడిదలు, ఇంకా ఎడ్లు, కుమారులు, కుమార్తెల,
ఎంతమంది ఉన్నారు ముందు? తర్వాత మరి ఎట్లా ఇప్పుడు 20 మంది అలా 10 మంది? రైట్ ఆన్సర్. పరలోకంలో 10 మంది ఉన్నారా? ఇక్కడ 10 మంది ఉన్నారు. రెండొంతలేనా? దేవుని వాక్యం ఎక్కడ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళదు కదా. అలా అయితే దేవుడు యోబునకు 2 అంతలు ఆస్తి లేక సంతానాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం, నీతిమంతులుగా ఉన్నటువంటి మనం దేవుని స్తుతించాలని, మనం ఒకరిని ఒకరు ఆదరించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక ఆదరణలో మన ఆదరణ కంటే మిన్న అయిన ఆదరణ అపోస్తలుడైన పౌలు చెప్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. 1వ అధ్యాయం 3వ వచనం. మన ఆదరణ అలాగుంటే మరి మనం ఆదరిస్తే అంతంత మాత్రమే ఉంటుంది, కానీ దేవుని యొక్క ఆదరణ చాలా ఉన్నతమైనదని మనం గుర్తించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అంటాడు, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది కాదు, 2వ పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనం, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక అన్నాడు. అలా అయితే కనికరము చూపు తండ్రి. కనికరము అంటే హృదయంలో చలనం, చెలించిపోవడం. హృదయం దేనికి? ఒక వ్యక్తి చీకటిలో ఉంటే ఆ వ్యక్తిని ఏం చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు? వెలుగులోనికి నడిపించాలని అనుకున్నాడు. అందుకే చీకటిలో ఉన్నటువంటి మనల్ని తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించాలని మనల్ని ఇష్టపడ్డాడు. అందుకే సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అన్నాడు. ఎలాంటి ఆదరణ అంట? సమస్తమైన ఆదరణ. మనం రకరకాలుగా ఆదరించడానికి ప్రయత్నం చేస్తాం. బాధల్లో ఉన్నవారికి యోబు యొక్క బాధలను చూసి ఏం చేశారు? వాళ్ళ అక్కచెల్లెండ్రు, వాళ్ళ బంధువులంతా మంచికి ఒకటి ఉంగరాన్ని ఇచ్చారు, ఇంకా కొన్ని వరహాలు ఇచ్చారు. ఇలా మనం కూడా చేస్తూ ఉంటాం. నిజమేనా? చేస్తూ ఉంటాం ఆదరించడానికి. కానీ ఇవన్నీ కూడా వారిని ఎంత మాత్రం ఆదరించలేవు. దేవుడు ఏం చేశాడు? తిరిగి అతని మొదటి స్థితిని అంటే 2 అంతల ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే దేవుని యొక్క ఆదరణ ఎలాంటిదంట? సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. అయితే ఇది తండ్రి నుంచి కలిగే ఆదరణ. ఈ ఆదరణ మనం కోరుకోవాలి, కానీ మనుషుల నుంచి వచ్చే ఆదరణ మనం దెప్పిపొడిచేదిగా ఉంటుంది, గాయపరిచేదిగా ఉంటుంది అని మనం చూస్తున్నాం. అలా అయితే ఈ ఆదరణ ఎవరిది? తండ్రి నుంచి వచ్చే ఆదరణ. రెండవది చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అనే మాట మనం చూస్తూ కింద అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఇది ఎవరి ఆదరణ? చెప్పండి మా. ఇశ్రాయేల్ ఆదరణ మంచిదే. ఇది ఎవరి ఆదరణ? మీరు క్యాచ్ చేసింటారని నేను మిమ్మల్ని అడుగుతాను. తండ్రి ఆదరణ చూశాము, ఇప్పుడు ఎవరి ఆదరణ? కుమారుని ఆదరణ. అందుకే 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఏముంది అక్కడ? అయితే అదూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ సువర్తమానం? ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన పాపం నిమిత్తమై ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని భక్తుడైన యోహాను ప్రభువును సంబోధించినట్లుగా
ఆయన ఈ లోకానికి లోకపాపం మోసుకుని పో దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన పుట్టిన సందర్భాన దూత తెలియపరుచున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రజలందరికీ ఏం కలగబోతూ ఉందంట? సంతోషం. సంతోషం అంటే బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, అందుకే మరణాఛాయలో ఉన్నారు వారు. ఇప్పుడేం కలగబోతూ ఉంది? సంతోషం కలగబోతూ ఉంది. ఇప్పుడు ఆదరణ కలిగినట్టే కదా. అయితే ఇశ్రాయేలీల ఆదరణ కొరకు ఒక వ్యక్తి కనిపెడుతున్నాడు. ఎవరైనా? సుమయోను. అలా అయితే యేసు ప్రభువును చూడక ముందే చనిపోడని ఆత్మచేత తెలియపరచబడిన వాడై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఆ మాటలన్నీ రాయబడ్డాడు. ఇజ్రాయేల్కి మాత్రమే కాదు. 32 వచనం చదువుదాం. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేళ్లకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అన్నాడు. ఎవరికి? ఇశ్రాయేల్కి మాత్రమే కాదు. ఇజ్రాయెల్లో అందరూ ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నారా? ఎంతమంది ఉండొచ్చు మీ లెక్కలో? మాకేం తెలుసు అంటారా? వారు 100% అనుకుంటే 1 కోటి మందిని, ఈ 1 కోటి మందిలో 78% వాళ్ళు యూదులు, అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు. తర్వాత 2% క్రిస్టియన్స్, అంటే క్రీస్తును వెంబడించేవారు. 2% వాళ్ళందరూ ప్రభువుని నమ్మిన వారు కాదు. సరే, ఏది ఏమైనా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి గొప్ప రక్షణ సిద్ధపరిచినటువంటి గొప్ప రక్షణ వారు అనుభవిస్తున్నారు. ఇంకా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూసినాను. సకల ప్రజలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజల కొరకైన దేవుని యొక్క రక్షణను చూశాడు సుమయోను. అలా అయితే దేవుని యొక్క ఆదరణ మొదట చూసాం. రెండవది కుమారుని యొక్క ఆదరణ. రెండవది ఏంది? కుమారుని ద్వారా ఆదరణ. అంటే ఆయన ఈ లోకానికి రావడం ద్వారా, ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనందరికీ ఏం జరిగింది? మా ఆదరణ కలిగింది. ఎలాంటి ఆదరణ? మనం చనిపోతే ఒక దినాన్న లేపబడతాం. అది ప్రభు ఆకాశమండలం మీదకి వచ్చినప్పుడు మనం అందరం కూడా లేపబడతాం. నిలిచి ఉన్నవారు అలాగే ఎత్తబడతారు. ఒక్క రెప్పపాటున మన దేహాలన్నీ మహిమాదేహాలుగా మార్చబడి ఎత్తబడే విధానాన్ని మనం దైవగ్రంథంలో మనం చూడగలుగుతాం. మూడవది మనం చూస్తే ఏంటది? ఏమై ఉండొచ్చు? ఎవరి ఆదరణ ఉంటుంది? పరిశుద్ధాత్మ ఆదరణ. యోహాను సువార్త 14వ అధ్యాయం ఏముంది అక్కడమ్మా? 16వ వచనంలో నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణను, అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు. అంటే ఆదరణకర్త అనే మాట మనం చూస్తే ఉత్తరవారు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. ఈ లోకయాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు బాధలు కలిగాయా? పరిశుద్ధాత్మ చేత ఆదరింపబడతావు. నష్టాలు కలిగాయా? పరిశుద్ధాత్మ చేత ఆదరింపబడతావు. వ్యాధులు కలిగాయా? పరిశుద్ధాత్మ చేత ఆదరింపబడతావు. ఇందాక మనం చూసాం, ఒక వ్యక్తి దగ్గరికి పోయి ఆదరించడానికి పోయి అతని గాయపరిచిన విధానాన్ని మనం చూస్తాం. ఆ వ్యక్తి ఏమవుతున్నాడు? ఆల్రెడీ ఆదరించబడుతూ ఉన్నాడు. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే మనం కూడా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ద్వారా ఏం చేస్తున్నాం? ఆదరించబడుతూ ఉన్నాం. అదే 26వ వచనం అంటాడు కదా, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును అన్నాడు. అలా అయితే జ్ఞాపకం చేయటం ద్వారా, దేవుడు బోధించిన బోధలు మనకు జ్ఞాపకం చేయటం ద్వారా పరిశుద్ధాత్మ మనం ఏమవుతాం? ఆదరించబడతాం, సంతోషభరితులం అవుతామని మనం చూస్తున్నాం. అలా అయితే తండ్రి చేత, కుమారుని చేత, పరిశుద్ధాత్మ చేత మనం ఆదరించబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట కూడా దేవుడు యూనివర్సల్గా ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే యెషయా గ్రంథం చూడండి, 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఎక్కడ ఆదరింపబడతారంటమ్మా? యెరూషలేము. ఎక్కడ యెరూషలేం ఆడుంది? ఎక్కడుంది మా?
ఇదే మనం కూడుకున్న సంఘం. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి సంఘం. అలా అయితే ఇక్కడ మనం ఆదరించబడతాం. ఎలాగ ఆదరించబడతాం? దేవుని యొక్క మాటల చేత ఆదరించబడతాం. అలా అయితే దేవుని సన్నిధికి మనం రావాలా వద్దా? మనం ఆదరించబడాలంటే దేవుని సన్నిధికి వస్తేనే ఆదరించబడతాం. మనకి ఎన్నో బాధలు, శ్రమలు, వేదనలు, వ్యాధులు ఉన్నాయా? ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఉంటాయి, మన అవసరాలు ఉంటాయి. వీటన్నిటినీ మనం సమకూర్చుకోవాలంటే దేవుని సన్నిధికి రావాలి, ఆదరించబడాలి. అలా అయితే ఇక్కడ సంఘములో ఆదరించుతాడు. ఎవరు? ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు. నిజంగా ఒకరి తల్లి చంటి బిడ్డను ఎప్పుడు ఆదరిస్తారు చెప్పండి? ప్రశ్న మీకే. తల్లి ఎప్పుడెప్పుడు ఆదరిస్తుంది చంటి బిడ్డను? ఆకలిగా ఉన్నప్పుడు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? అసౌకర్యంగా ఉన్నప్పుడు, ఇంకొకటి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఏడిస్తే సిగ్నల్ ఏంది? ఆకలేస్తుందనే గుర్తించాలి. రెండవది అనారోగ్యంగా ఉన్నాడనే మనం తెలుసుకోవాలి. మూడవది అసౌకర్యత కలుగుతూ ఉందా? వేడి పుడుతూ ఉందా? లేక చలి పెడుతూ ఉందా? అసౌకర్యత అంటే అంతే కదా, వేడిగా ఉందా, చలిగా ఉందా? ఒక వాతావరణంలో నిద్రపోగలుగుతాడు ఆ పిల్లు. మనం కూడా అంతే, ఎక్కువ వేడిలో నిద్రపోలేం, ఎక్కువ చలిలో కూడా నిద్రపోలేం. తగిన వాతావరణం మన శరీరానికి కావాలి, అప్పుడే మనం హాయిగా నిద్రపోతాం. అలా అయితే ఈ అసౌకర్యత, అనారోగ్యాన్ని, ఆకలిని బట్టి ఒక తల్లి ఏం చేస్తుందంట? ఆ బిడ్డను ఆదరిస్తుంది. అలా అయితే దేవుడు మన అసౌకర్యాన్ని, అనారోగ్యాన్ని, ఇంకా ఆకలిని ఎరిగినవాడు. ఏ ఆకలి? ఈ లోక సంబంధమైన ఆకలి ఎలాగో తీరుస్తాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తాం కదా, శరీర ఆకలి. అక్కడ ఏమి తిందుమో, ఏమి త్రాగదు, ఏం ధరించుకుందామని మీరు ఆలోచన చేస్తున్నారు. నా రాజ్యం, నా రీతిని మొదట వెతకాలి, నేను వాటన్నిటిని మీకు దయచేస్తానని తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం అక్కడ చూస్తాం. అలా అయితే దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెదకే వారంగా మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. అలా అయితే ఒకని తల్లి ఆదరించినట్లు నేను వాడిని ఆదరిస్తాను. ఎక్కడ? దేవుని సన్నిధిలో, అంటే సంఘములు ఆదరింపబడుట అనేది మనం చూస్తున్నాం. దైవగ్రంథంలో మనం కొంతమంది వ్యక్తులు మందిరంలో ఆదరింపబడిన వారు ఉంటున్నారు. ఎవరెవరు మనం చూస్తే వారి అవసరతను బట్టి. హన్నా ఆదరింపబడిందా? మందిరంలోనికి వెళ్ళి ఏం చేస్తూ ఉంది? ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు అక్కడ ఉన్నారు? ఏలీ ఉన్నాడు. ఏలీ చేత నీకు కుమారుడు కలుగుతాడని పంపించబడిన విధానాన్ని మనం అక్కడ ఆదరింపబడిన సహోదరిగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత హిజ్కియాకి ఏం కలిగింది? మరణకరమైన రోగం వచ్చిందని ఎవరి చేత తెలియపబడ్డాడు? సమూయేలు ద్వారా తెలుపబడ్డాడు దేవుని చేత. యెషయా ద్వారా తెలుపబడినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ మాట తెలుపబడినప్పుడు ఏం జరిగిందంటే, అతడు మరణమవుతాడని తెలుసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ఏం దొరికింది? ఆయనకు ఆదరణ దొరికింది. మరలా 15 సంవత్సరాలు ఆయుస్సును పొడిగించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అతని లెక్క ఎలాగుంది? దేవుని దృష్టిలో ఒక గుర్తింపు కలిగినదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని సన్నిధిలో ఆదరింపబడినటువంటి హిజ్కియాను మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ఆదరింపబడినటువంటి హన్నాను మనం చూస్తున్నాం. అలాగే ఎంతోమంది భక్తులను కూడా మనం చూస్తాం. అలాగే సుమియోను కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు యెరూషలేములో. అయితే ఆదరించబడినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా కీర్తనలు చూడండి, 23వ కీర్తన 4వ చరణాన్ని మనం చూస్తే అక్కడ కూడా భక్తుడైన దావీదు ఈ కీర్తన రాశాడు. ఆ కీర్తనలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనకు తెలుసు, కానీ అందులో సంపూర్ణంగా అర్థమయ్యేలాగున మనం ఆలోచన చేద్దాం. చూడండి 4వ చరణం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును.
ఎవరు ఆదరిస్తారంట? దేవుడా. ఇక్కడ నీ దుడ్డు కరయు నీ దండమును ఆదరించును అన్నాడు. ఎక్కడ పోతే గాఢాంధకారపు లోయలో సంచరించినా, అలాగూ చీకట్లో మనం సంచరిస్తూ ఉన్నప్పుడు కూడా ఈ అపాయమునకు భయపడను అంటూ ఇక్కడ నీవు నాకు తోడయ్యుందు అన్నాడు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దుడ్డు కర్ర అంటే ఎలా ఉంటుందమ్మా? దుడ్డు కర్ర ఎలా ఉంటుంది తెలియదు. మనం గొర్రెలు పోయి ఉంటే కదా గొర్రెలు వేపిన వాళ్ళకి తెలుస్తుంది. దుడ్డు కర్ర అంటే ఇట్లా వంకిగా ఉంటుంది ఒక సైడ్, ఇలాగే మనం ముసలోళ్ళు పట్టుకొని పట్టుకొని నడుస్తారే అలా ఉంటుంది. ఆ దుడ్డు కర్రతో గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండి, నాకు వినపడాలి. దుడ్డు కర్త అయిపోయింది, విడిచిపెడతాను, నేను విడిచిపెడతాను. దుడ్డు కర్త ఏం చేస్తాడు? ఒకటి ఈ వంకితో చెట్టును లాగి వాటికి మేత పెడతాడు, అంటే వాటిని మేపుతాడు. తర్వాత ఒక సైడ్ ఏం చేస్తాడు? దారి తప్పిపోతుంటే దాన్ని ఏం చేస్తాడు? సరిచేస్తాడు. అంటే కొట్టేవాడాయనే, పెట్టేవాడాయనే, అంతేనా? దీనితో ఏం చేస్తున్నాడు? మనల్ని ఆదరిస్తున్నాడు. దేవుని సన్నిధికి వస్తే మనల్ని ఆదరించబడతాం. దేవుని సన్నిధికి రాకుండా ఆయన కొట్టడు, పెట్టాడు, అంతే. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? కొడతాడు, పెడతాడు, అంతే. అందుకే దుడ్డు కర్ర ఏం చేస్తుందంట? నీ దండము నన్ను ఆదరించును అన్నాడు. అలా అయితే దండం కూడా మనల్ని హెచ్చరించేది. అలా అయితే మనము దేవుని యొక్క వాక్యము చేత దేవుని సన్నిధికి వస్తే మన వాక్యంతోనే హెచ్చరిస్తాడు, దేవుని వాక్యం చేతనే మనల్ని పోషిస్తాడు. అలా అయితే మరి దైవంలో మాట చూస్తాం. ఏంటి ఆ మాట అంటే, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తూ ఉన్నాయి, వాటిని తగిన కాలం ముందు వాటిని ఏం చేస్తున్నాడు? ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు లేదా? మనం నమ్ముదాం, ఆయన్ని నమ్ముదాం. అలా అయితే ఆయన ఎందు విశ్వాసించినటువంటి మనం ఆదరించబడతామని ఒక గొప్ప నిరీక్షణ కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అట్టి విశ్వాసం మనలో ఉండాలి. ఆ విశ్వాసం మనలో లేకుండా మనం కొనసాగితే ఏ ప్రయోజనం లేదు. కాబట్టి ఈ మాటల చేత మనందరం కూడా ఆదరించబడాలి. అంతేకాకుండా నీతిమంతులుగా ఉన్నటువంటి మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. మొదటి మాట స్తుతి, రెండవ మాట ఆదరణ. రెండు మాటలే నేర్చుకున్నాం. ఈ రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా బలపరచు నిమిత్తమే ఈ మాటలు కదా. కాబట్టి ఈ మాటలు ఎందుకు మనం ఒకరికొకరం పురికొల్పు దిద్దుబాటు కలిగి. ఇంకొక మాట నేను చెప్పాలనుకున్నాను. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత ఏముందట? నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక అన్నాడు. అలా అయితే దేవుని యొక్క నిత్యమైన ఆదరణ మనకుంది. దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలంట? దేవుని వైపు నిరీక్షణ కలిగిన వారమై ఆదరించబడచ్చు. ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచబడును కాక. అంటే సత్కార్యం ఏ కార్యం చేసినా మరి మనం ఏ కార్యం అంటే ప్రతి కార్యం సత్కార్యం అంటే మంచి కార్యం ఎందుకు మనం ఏం చేయాలా? స్థిరపరచబడాలి. ఆ తర్వాత ఇంకో మాట అంటున్నాడు, ప్రతి సద్వాక్యమందును అన్నాడు. అంటే మంచి వాక్కుల ఎందు మనం స్థిరపరచబడాలి. చెడ్డ వాక్కులు కాదు. లోకంలో నుంచి మనకు చెడ్డ వాక్కులు వస్తాయి, చెడ్డ కార్యాలు ఉంటాయి. వాటి ఎందుకు మనం స్థిరపడాల్సిన అవసరం లేదు. వీటిని బట్టి మనం ఆదరించబడాలి అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మాట తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలని, దేవుని స్తుతించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాన్ని మనం చూసాం. అంటే అంతకంతకు అభివృద్ధి, అంటే వెలుగులో మనం ముందుకు సాగుటకు దేవుడు కృప చూపుతాడని, ఆ తర్వాత దేవుడు ఆదరించేవాడు అని 2వ మాట మనం చూసాం. దేవుని తండ్రి ద్వారా ఆదరణ, కుమారుని ద్వారా ఆదరణ,
పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ మనం చూసాం. అలా అయితే ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను సంఘములు కూడా వారిని ఆదరిస్తానని సెలవిచ్చిన దేవుడు మనం చూస్తున్నాం. అలాగే దేవుడు ఎలాగ ఆదరిస్తాడో మనం చూసాం. మరి దావీదును మనం చూసినప్పుడు ఎలాగో దుడ్డుకర, ఆయన దుడ్డుకర దండం నన్ను ఆదరించేదిగా భక్తుడైన దావీదు తన జీవితంలో దేవుని విశ్వాసం కలిగిన వాడై తన జీవితాన్ని ముందుకు కొనసాగించిన వాడై ఆ దేవుని యొక్క ఆదరణ పొందినవాడుగా మనం చూస్తున్నాం. అలాంటి ఆదరణ మనమందరం కూడా పొందుదాం గాక. దేవుడు తన మాట